ఇలాంటివి చేయడం మానేయండి ఫస్ట్. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు దీనివల్ల. రూమ్‌లో ఉండి వర్క్ చేసి ప్రెషర్ ఎక్కువైపోయి సరదాగా మా ఇంటి దగ్గర ఉన్న పొలాల దగ్గర వర్క్ చేద్దామని వచ్చాను. తీరా ఇక్కడ వర్క్ చేస్తుంటేనేమో ఒక సైడ్ తాగుబోతులు ఎక్కువైపోయారు. వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ పైన కోపాలొస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గాజు బాటిల్స్ అవన్నీ పడేసి, వాటిని విరగ్గొట్టేసి, మొత్తం ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని కూడా నాశనం చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రతి స్పాట్ వాళ్ళకి ఒక సిట్టింగ్ స్పాట్‌లానే మారిపోయింది. ఓకే. ప్రెషర్ తగ్గించుకోవడానికి తాగొచ్చు తప్పులేదు. కానీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను నాశనం చేయడం ఎందుకో నాకు అర్థం కాదు. వాటిని పగలగొట్టేసి మొత్తం చెల్లాచెదురు చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు ఆ పెంకులు అనేవి రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి ఎవరన్నా వర్క్ చేసుకునే ఫార్మర్స్కి గుచ్చుకోవచ్చు. లేకపోతే ఆ గాజు పెంకులు కలిసిన గడ్డిని తినడానికి వచ్చిన ఆవులు, దూడలు, గేదెలు, మేకలు వాటిలో ఏదో ఒక దానికి ఆ పెంకు చాలా హాని చేస్తుంది. వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏదో సరదాకి మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని పనులు చేసేస్తారు. కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. తర్వాత వచ్చే ఎన్నో జీవులు, అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ అందరూ కూడా నేచర్ని కాపాడుకుంటూ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటే మంచిది. ప్రెజర్స్ అందరికీ ఉంటాయి. ఆ ప్రెజర్స్లో పక్కోళ్ళకి ప్రెజర్ అవ్వకుండా ఉంటే మంచిది.